ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సారథిలో శ్రీ వైవి కుటుంబరావు గారి వ్యాసం సత్యసాయి ప్రేమ జ్యోతిని మరికొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. పరమాత్మ ప్రేమజ్యోతి కనుక పరమాత్మ యొక్క అంశమైన ప్రతి జీవాత్మ కూడా ప్రేమజ్యోతియే. జీవాత్మ యొక్క స్వయం ప్రకాశత్వము, ప్రేమ ప్రసరణ శక్తి పూర్వజన్మ సంస్కారముల మీద ఆధారపడి ఉండెను. పూర్వజన్మలను ఇతర వాసన ఫలమైనటువంటి అహంకార మమకారములు జీవాత్మ యొక్క ప్రకాశమును ప్రేమను మరుగుపరుచును. అహంభావము, అత్యాచారము, అన్యాయము, అక్రమము, అజ్ఞానము, అశాంతి, అరిషద్వర్గములు జీవాత్మ ప్రేమను అణచుట వలన మానవుడు పరమాత్మ ప్రేమను అందుకొని అనుభవించదలుకున్నాడు. మానవుడు బాహ్య ప్రపంచంలోకి తన మనో ప్రవృత్తులను ప్రసరించినంత కాలము పరమాత్మ ప్రేమను అందుకోలేకపోతున్నాడు. వాడు అంతరాత్మను కనుగొనటకు ప్రయత్నించిన ఎడల వాని జీవాత్మ యొక్క ప్రేమ ప్రకాశించును, బుద్ధి అభివృద్ధి అగును, భగవద్ భక్తి కలుగును, భగవద్ రక్తి కూడా కలుగును, భక్తి కుదురును. అదే వానికి పరమాత్మపై ఉన్న నిస్వార్థ, నిష్కపట, నిష్కళంక సహజ ప్రేమ. ఇట్టి ప్రేమ దృఢమైన కొలది వాని దుర్గుణములు నశించును. అజ్ఞానజనితమైన అహంకారాదులు అరిషడ్వర్గములు అడుగునపడును. అచంచలమైన భక్తి ప్రవృత్తులు స్థిరముగా కుదిరిన క్షణము నుండి వానికి భగవాన్ అనుగ్రహపూర్వకమైన ప్రేమ అండగా దండగా ఉండును. గజేంద్రుడు నీవే తప్ప ఇతఃపరం బెరుంగను అని ప్రపత్తి భావమును పొంది రక్షింపము భద్రాత్మక అని ఆర్తనాదమును వెలిపుచ్చగానే చక్రి తటాలన పయనమై గజరాజును రక్షించినాడు. స్వామి యందు భక్తి ఉన్న కారణమున స్వామి అనేకులను అపాయములను రక్షించినారు. స్వామి కొడైకెనాల్లో ఉండగా వందలాది మైళ్ళ దూరంలో ఉన్న భోపాల్లోని సైనికోద్యోగి ఆత్మహత్య చేసుకున్నటకు పిస్తోల్ను సంసిద్ధము చేసుకొనగా స్వామి ఆ క్షణములో స్థూల శరీరమును కొడైకెనాల్లో వదిలి సూక్ష్మ శరీరముతో భోపాల్ చేరి ముగ్గురు మనుషుల ఆకారమును ధరించి ఆ ఉద్యోగి ఇంట్లో ప్రవేశించి వాని ఉద్దేశం బాగున్నట్లు మాట్లాడి వానికి తెలియకుండగానే ఆత్మహత్య సాధనమును కొడైకెనాల్కు తెచ్చి చింతించకు, సాధనము నా వద్ద ఉన్నది బాబా అని భోపాల్లో ఉన్న ఆ సైనికోద్యోగి తంతి పంపినారు. స్వామి చేయించు ప్రతి పనిలో, పలికించు ప్రతి పలుకులో ఉత్తమైన నిత్య బోధ ఉన్నది. స్వామి ప్రేమే కదా ఆ ఉద్యోగి ప్రాణమును కాపాడినది. ఆ సైనికోద్యోగి చేయబోయు అఘాయిత్యమునకు స్వామి ప్రేమ అడ్డుపడినది. వాని ప్రాణమును కాపాటకు స్వామి ప్రేమ సాధనముగా ఉపయోగపడినది. అందుకే చింతించకు, సాధనము నా వద్ద ఉన్నది బాబా అని తంతిని పంపినారు. ఆ ప్రత్యేక పరిస్థితుల్లో ఆ సైనికోద్యోగి సాధనం అంటే పిస్తోల్ అని అర్థం చేసుకోవాలి. కానీ అందరికీ సత్యము నిత్యమైన స్వామి బోధ ఏమిటంటే చింతించకండి, సాధనము నా వద్ద ఉన్నది. ప్రేమ అనేటువంటి సాధనము బాబా వారి వద్ద ఉండగా భక్తి కలిగిన ఆస్తికులు ఎవరు కూడా చింతించ పని లేదు. స్వామి ఎంత భక్తి కలిగిన వారినే స్వామి రక్షించుతారు. ఇతరులకు స్వామి ప్రేమ చిక్కదు అని చింతించనక్కర్లేదు. స్వామి ప్రేమ సమముగా సర్వుల మీద ప్రసరించుతున్నది. శ్రీవారి ప్రేమను అందుకొనుటకు భక్తే అర్హతని ముఖ్యముగా గమనించవలెను. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. వలన ఆస్తికుడై ఉండి ఏ దేవుని యందు భక్తిని అభివృద్ధి చేసుకొనను అట్టి భక్తుల మీద స్వామి ప్రేమ సంపూర్ణముగా కేంద్రీకరించును. అట్టి వారు స్వామి అనుగ్రహం అందుకొనుటకు అర్హులే. భక్తి అను కవచమును ధరించిన ప్రతి వారిని స్వామి మాటికి రక్షించుతారని అందరూ విశ్వసించవలేను. లోకము లోకేశుని శరీరము. అందువలన స్వామికి నీ నా అనేటువంటి భేదబుద్ధి లేదు. అట్టి భేదబుద్ధిని శ్రీవారికి ఎవరైనా అంటగట్టదలుచుకున్న ఎడల అది వారి అల్పత్వమునకు, వారి స్థాయిని మాత్రమే తెలియజేయను. ఆమె ప్రేమ సర్వుల మీద సమముగా ప్రసరించుతున్నది అని పలుమార్లు నిదర్శన రూపముగా స్వామి నిరూపించినారు. వశిష్ఠ గుహ సమీపంలో ధ్యానమగ్నమైనటువంటి సాధువు పొంగి పారుతున్నటువంటి గంగా ప్రవాహంలో పడి మెలకువ కలిగిన పిదప దేవుని స్మరించిన వెంటనే స్వామి తన స్థూల శరీరం మొదలి సూక్ష్మ శరీరముతో వెళ్ళి ఆ సాధువు సెలయేట్లో 30 మైళ్ళ దూరం అపాయం లేకుండా తేలినట్టు చూచి చివరకు కర్షకుని సమీపంలో భద్రముగా విడిచి తిరిగి తమ స్థూల శరీరంలో చేరినారు.
ఆ సాధువు దైవమును తలదిన క్షణమే సత్యసాయి ప్రేమజ్యోతి రక్షణ ఇచ్చినది. పరిత్రాణాయ సాధూనాం వినాశ దుష్కృతాం సంభవామి యుగే యుగే అని భగవానుడు కంకణము కట్టుకున్నాడు. అదనముగా ఆ సాధువు దైవమును ప్రార్థించగానే స్వామి వారిని సంరక్షించినారు. ఆ సాధువు స్వామిని చూడలేదు, స్వామిని గురించిన వివరాలు స్వామిని గురించినటువంటి వినలేదు. అయినప్పటికీ స్వామి ప్రేమ సర్వుల మీద సమముగా ప్రసరించుతున్నది కనుక ఆ సాధువుకు భక్తి అర్హత కలదు కనుక స్వామి వారిని రక్షించినారు. సత్యసాయి ఈ ప్రేమజ్యోతి సంగతి ఇంత తెలుసుకొని శ్రీవారిని దర్శించి స్పర్శించి సంభాషించిన మనము ప్రగాఢమైన భక్తి ప్రవృత్తులను అభివృద్ధిపరుచుకున్న ఎల్లవేళలా స్వామి ప్రేమను అందుకొని అఖండమైన ఆనందమును అనుభవించగలుగుతాము. సత్యసాయేశం ధర్మమూర్తిం శాంతిదాయం ప్రేమజ్యోతిం సదా భజేహం. సాయిరామ్ సమాప్తం. పవిత్రమైనటువంటి భాగవతం భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.